అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం ఆదివారం పడడం వల్ల మాకు శుక్రవారం రాత్రి మా వారి ఊర్లో కొండ మీద రాములవారి ఆలయం ఉన్నది. రాములవారి తరపున మీ జోడి కూర్చుంటారా కళ్యాణంలో అని అన్నారండి. ఇంకా ఆనందానికి అవదలలేక సరే అనేసాము. వెంటనే శనివారం కళ్యాణానికి కావాల్సినవన్నీ షాపింగ్ చేసుకొని ఆదివారం తెల్లవారు 2 గంటలకు బయలుదేరామండి. పల్లెటూరు కాబట్టి. సో చూడండి, ఆ తెల్లవారు బయలుదేరి అక్కడ రీచ్ అయ్యి ఆ 300 మెట్లు ఉంటాయండి కొండపైన. మొత్తం అసలు ఏమీ అంత ఆర్గనైజ్డ్ ఏం కాదు. ఎక్కడో కుగ్రామం లోపల 300 మెట్లు ఎక్కి ఆలయానికి చేరేసరికి నా పై ప్రాణం పైనే పోయిందండి. కానీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ వెళ్ళామండి. మేము మా రాముల వారి తరపున అయితే కనుక బెంగళూరు నుంచి సీతమ్మ వారి తరపున ఒక జోడీ వచ్చారండి. వాళ్ళకి సడన్గానే ఆహ్వానం వచ్చిందట. ఇంకా 2 జోడీలు అనుకోకుండా రావడం వల్ల శనివారం షాపింగ్ అంతా నేనే వైజాగ్లో చేసేసానండి. వాళ్ళకి ఇబ్బంది పట్టడం ఎందుకని ఇద్దరి తరపునే కావాల్సినవన్నీ. సో చూడండి, మా చేతుల మీదుగా అయ్యవారి కళ్యాణానికి కావాల్సినవన్నీ సమకూర్చుకొని అక్కడ మా చేతుల మీదుగా అన్ని కార్యక్రమాలు చేస్తుంటే ఎంత ఆనందం వేసిందంటే, చాలా అయ్యా ఈ జన్మకిది ఏంటి ప్రతి సంవత్సరం అనుకోవడం, ఎవరో కళ్యాణం చేస్తుంటే అబ్బాయి వాళ్ళు ఎంత బాగా చేస్తున్నారో మాకెప్పుడు వస్తుంది అయ్యా అవకాశం అనుకోవడం. ఇలాగే ఎప్పుడు అనుకునేదాన్ని. ఈ సంవత్సరం ఆదివారం పడ్డం, మాకు అనుకోకుండా పిలుపు రావడం, హుటాహుటిన ఇతనికి ఖాళీ అవ్వడం, బయలుదేరి వెళ్ళడం, ఎంత ఆనందం అంటే అసలు చెప్తుంటేనే మీకు నా ఆనందాన్ని మీకు అర్థమవుతున్నట్టుంది కదండి మాటల్లోనే. ప్రతిదీ కళ్యాణానికి జరుగుతున్నంతసేపు అయ్యవారికి కావాల్సిన ప్రతిదీ మా చేతుల మీదుగానే జరిగిందండి. అమ్మవారికి కావాల్సినవన్నీ వాళ్ళ చేతుల మీద చేస్తే చూశారు కదండి. అమ్మవారికి సూత్రాలు, అయ్యవారికి వెండి ధాన్యం అవన్నీ మేమే శనివారం సమకూర్చుకున్నామండి. మా చేతుల మీదుగా అక్కడ సమర్పిస్తూ ఉంటే ఆహా, ఇది కదా మనకు కావాల్సింది. ఇంకేం కావాలయ్యా ఈ మానవ జీవితానికి? నీ కళ్యాణాన్ని మా చేతుల మీదుగా చేయించుకుంటున్నావయ్యా అని ఆనందపడుతూ కళ్ళంట నీళ్ళు వచ్చాయండి. అసలు ఆ కార్యక్రమం జరుగుతున్నంతసేపు మేమేనా, మా చేతుల మీదేనా అనేంతలాగా అసలు చెప్తున్నాను కదండి. ఇంకా ఇప్పటికీ అంటే ఇంటికి వచ్చేసాము. 12:30 అయింది మధ్యాహ్నం. 11కి అంతా క్లోజ్ అయిపోయి రిటర్న్ అయిపోయాము. ఇంకా నాకు ఆ ఫీలింగ్ అండి, కారులో వస్తున్నంతసేపు రిటర్న్ మా చేతుల మీదనే జరిగింది, ఇదంతా నిజమేనా, కల కాదు కదా అని. ఎందుకంటే డెవలప్డ్ సిటీస్లో అంగరంగ వైభవంగా చేసుకుంటారండి. కానీ ఇలాంటి చిన్న చిన్న ఊర్లో కొండపైకి ఎక్కి ఎవరు వెళ్తారు అనుకుని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. అలాంటిది ఆ చిన్నదైనా మాకు అవకాశం వచ్చినందుకు మేము చాలా ఆనందించామండి. బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇంత చిన్నగా ఆలయానికి చేయడం ముఖ్యం కదండి. అసలు ఏవోవో హంగామాలు చేయడం కన్నా ప్రతిదీ మన చేతుల మీదుగా చేసుకోవడం ఎంత ఆనందంగా ఉందండి. వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారండి. సో కళ్యాణం అంతా మా చేతుల మీదుగానే ఇద్దరు చేసామండి. మా జోడీ వాళ్ళ జోడీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. మాతో పాటు మా అమ్మగారు కూడా వచ్చారండి. ఆవిడ కూడా అదే అన్నారు, ఇంతకన్నా మన జన్మలకి ఏం కావాలి, ఇవన్నీ చూస్తుంటే అబ్బా చాలు కదయ్యా ఈ జీవితానికి అని ఆనందం వేస్తుందండి. సో ఆ తర్వాత ఇంకా అన్ని కార్యక్రమాలు చేసుకొని, పూజా కార్యక్రమాలు అంతా చేసుకొని, విగ్రహాలు, అమ్మవారి విగ్రహం, అయ్యవారి విగ్రహాలు తీసుకొని మొత్తం అంతా మేము ఆలయం చుట్టూ అంతా ఊరేగింపుగా తీసుకెళ్ళామండి. మా పాటలు మేమే, మా భజన బృందం అన్నట్టు చక్కగా 2 జోడీలు, మాతో పాటు వచ్చిన అక్కడ ఊరు జనాలు, లేకపోతే మా రిలేటివ్స్ ఒకరిద్దరిని తీసుకువెళ్ళామండి. ఎవరి రిలేటివ్స్ వాళ్ళు తీసుకొచ్చారు. వాళ్ళందరూ శ్లోకాలు, పాటలు ఎంతో ఆనందంగా చక్కగా ఊరేగింపులాగా మా కళ్యాణం అయిన తర్వాత చక్కగా 2 జోడీలు అలా ఊరేగించుకుంటూ చూశారు కదండి. ఆ ప్రకృతి ఎంత ఆహ్లాదజనకంగా ఉందంటే, ఎండ అన్నది అసలు మాకు తెలియలేదు. అంత బాగా జరిగిందండి. మొత్తం అంతా చేసేసి మళ్ళీ మేము విగ్రహాన్ని యథావిధిగా లోపల పెట్టేసామండి. ఈ కార్యక్రమాన్ని మాకు అవకాశం ఇచ్చిన ఆ ఆలయ పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇట్లాంటి అవకాశాలు రావు. అలాంటి అవకాశం మాకు వచ్చినందుకు ఆ రామయ్య వారే అయోధ్యకి ఎలాగ ఇప్పుడప్పుడే వెళ్ళగలమో లేదో తెలియదు, కానీ ఈ చిన్న జోడీకి, చిన్న దంపతులకి మా చేతుల మీదుగా మీ కళ్యాణం చేయించే అవకాశం ఇచ్చావయ్యా, జన్మలకి నీకు రుణపడి ఉంటాను అని చెప్పి చాలా ఆనందపడ్డామండి. ఇదేనండి నా అనుభూతి. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అల్టిమేట్ ఉషా. ఉంటానండి.